ఈరోజు మనం ప్రేరణ మోటివేషన్ గురించి తెలుసుకుందాం. ప్రేరణ మోటివేషన్ అంటే ఏమిటి? ఈ లెసన్ గురించి తెలుసుకుందాం. వ్యక్తి ఒక లక్ష్యాన్ని సాధించడానికి చేసే ప్రవర్తనను ప్రారంభించి, కొనసాగించి దిశానిర్దేశం చేసే అంతర్గత లేదా బాహ్య శక్తిని ప్రేరణ మోటివేషన్ అంటాం. నిర్వచనం మనం చూసినట్లయితే లక్ష్య సాధనకు వ్యక్తిని కార్యోన్ముఖుడిని చేసే శక్తినే ప్రేరణ అంటారు. ప్రేరణ లక్షణాలు మనం చూసినట్లయితే ప్రవర్తనను ప్రారంభిస్తుంది, ప్రవర్తనకు దిశ నిర్దేశిస్తుంది, లక్ష్యం చేరే వరకు కొనసాగిస్తుంది, వ్యక్తిగత అవసరాలపై ఆధారపడి ఉంటుంది, నేర్చుకోవడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రేరణ రకాలు మనం ఇప్పుడు చూద్దాం. ఒకటోది అంతర్గత ప్రేరణ, ఇంట్రిన్సిక్ మోటివేషన్. వ్యక్తి తన ఆసక్తి, ఆనందం, సంతృప్తి కోసం చేసే ప్రవర్తన అంతర్గత ప్రేరణ అవుతుంది. ఉదాహరణకు కథలు చదవటం ఇష్టం ఉండటం, చిత్రాలు గీయటం, కొత్త విషయాలు నేర్చుకోవటం జరుగుతుంది. లక్షణాలు చూద్దాం. లక్షణాలు శాశ్వతంగా ఉంటాయి, నేర్చుకోవటంలో ఎక్కువ ఫలితాలు ఇస్తుంది. రెండవది బాహ్య ప్రేరణ, ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్. అంటే ఏంటి? ఇక్కడ బహుమతులు, ప్రశంసలు, శిక్షల భయం వంటి బాహ్య కారణాల వల్ల కలిగే ప్రేరణ. ఉదాహరణ ఏంటంటే మార్కుల కోసం చదవటం, బహుమతి కోసం పోటీలో పాల్గొనటం, శిక్షిస్తారనే భయంతో హోంవర్క్ చేయటం జరుగుతుంది. లక్షణాలు చూద్దాం. ఇవి బహుమతి తాత్కాలిక ప్రేరణ కాబట్టి తాత్కాలికంగా ఉంటుంది, బాహ్యాంశాలపై ఆధారపడి ఉంటుంది. ప్రేరణకు సంబంధించిన సిద్ధాంతాలు ఇప్పుడు చూద్దాం మనం. ఒకటి, డ్రైవ్ తగ్గింపు సిద్ధాంతం. క్లార్క్ హల్లన్ అతను అంటే అవసరం బట్టి ఉద్రిక్త వస్తుంది, ఉద్రిక్తను బట్టి ప్రవర్తన ఉంటుంది, దాన్ని బట్టి అవసర సంతృప్తి కలుగుతుంది. అంటే అవసరం తీరినప్పుడు ఉద్రిక్తత తగ్గుతుంది. ఇప్పుడు ఉదాహరణ చూస్తే దాహం వేసినప్పుడు నీరు తాగుతాం, నీరు తాగడం వల్ల ఏముంది? దాహం తీరుతుంది. రెండవది మాస్లో అవసరాల సోపాన సిద్ధాంతం. ఇందులో మనం చూసినట్లయితే పిరమిడ్ ఆకారంలో ఉంటుంది ఇది. ఇందులో ఫిజియోలాజికల్ నీడ్స్, సేఫ్టీ నీడ్స్, లవ్ అండ్ బిలాంగింగ్స్, ఎస్టీమ్, సెల్ఫ్ యాక్చువలైజేషన్ ఉంటుంది. అలాగే మాస్లో హైరార్కీ ఆఫ్ నీడ్స్ ఇన్ ఎడ్యుకేషన్ లో కూడా కొన్ని ఇచ్చాడు. ఏంటంటే ఇందులో మనం క్రింద నుంచి చూస్తే ఫుడ్, వాటర్, ఇవన్నీ స్లీప్, స్టెబిలిటీ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్, రికగ్నిషన్, పర్సనల్ గ్రోత్, స్పిరిచువల్ గ్రోత్ అనేది ఉంటాయి. సేమ్ ఇది కూడా అంతే, ఈ పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. ఇక్కడ హైరార్కీని స్కూల్ నీడ్స్ లో కూడా ఎలా ఉంటుంది అనేది సేమ్ ఇప్పుడు చెప్పుకున్నవే మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది. స్కూల్ నీడ్స్ కూడా అవి సేమ్. ఇప్పుడు పిరమిడ్ ఆకారం ఇచ్చినవి కూడా మనం చూసినట్లయితే సేమ్ పిరమిడ్ ఆకారం కింద ఇప్పుడు కూడా ఫిజికల్ నీడ్స్ అనేవి ఉంటాయి, తర్వాత సేఫ్టీ నీడ్స్ ఉంటాయి, తర్వాత లవ్ అండ్ బిలాంగింగ్స్ ఉంటాయి, తర్వాత ఎస్టీమ్ ఉంటుంది, తర్వాత సెల్ఫ్ యాక్చువలైజేషన్ ఉంటుంది. ఇక్కడ పిరమిడ్ లో మనకి క్లియర్ గా కనిపిస్తుందండి. బేస్ లోనే ఏముంటుందంటే ఫిజియోలాజికల్ అంటే ఏంటి? ఫుడ్, వాటర్, షెల్టర్ సంబంధించి. రెండవది సేఫ్టీ, జాబ్, సెక్యూరిటీ, హెల్త్. ఇప్పుడు అవసరాల క్రమం చూస్తే శారీరక అవసరాలు ఏంటండి? ఆహారము, నీరు, నిద్ర. భద్రత అవసరాలు వచ్చేసరికి ప్రేమ, అనుబంధ అవసరాలు, గౌరవ అవసరాలు, స్వీయ సాఫల్య అవసరాలు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు టెట్ ముఖ్యాంశాలు మనం చూస్తే ఇందులో మాస్లో ప్రకారం తక్కువ స్థాయి అవసరాలు తీరిన తర్వాతే ఉన్నత స్థాయి అవసరాలు ఉద్భవిస్తాయి అని చెప్పడం జరిగింది. మూడవది ప్రోత్సాహక సిద్ధాంతం, ఇన్సెంటివ్ థియరీ. అంటే బహుమతులు, ప్రశంసలు ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. అంటే ఉదాహరణ ఏంటంటే మంచి మార్కులు వస్తే బహుమతి ఇస్తామని చెప్పడం. ఇప్పుడు విద్యలో ప్రేరణ ప్రాముఖ్యత ఏంటంటే నేర్చుకోవాలని ఆసక్తిని పెంచుతుంది, విద్యార్థుల శ్రద్ధను పెంచుతుంది, జ్ఞాపక శక్తిని పెంచుతుంది, విద్యా ఫలితాన్ని పెంచుతుంది, అది క్రియేటివిటీని పెంచుతుంది. తరగతి గదిలో ఉపాధ్యాయుడు ప్రేరణ కలిగించే మార్గాలు చూస్తే ప్రశంసించడం, బహుమతులు ఇవ్వటం,
ఆసక్తికరమైన బోధన చేయటం, విద్యార్థుల విజయాన్ని గుర్తించటం, ఆటల ద్వారా బోధించటం, ప్రశ్నలు అడగటం, సానుకూల వాతావరణం కల్పించడం జరుగుతుంది. ఇప్పుడు టెట్ ముఖ్యమైన 1 మార్క్ ప్రశ్నలు ఎలా ఉంటాయి చూద్దాం. మొదటిది, మోటివేషన్ అనే పదానికి తెలుగు పదం ఏమిటి? ప్రేరణ. అంతర్గత ప్రేరణకు ఉదాహరణ ఏంటంటే ఆసక్తితో చదవటం. మూడవది, బాహ్య ప్రేరణకు ఉదాహరణ ఏంటంటే బహుమతి కోసం చదవటం. అవసరాల సోపాన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? అబ్రహాం మాస్లో. ఐదవది, మాస్లో సిద్ధాంతంలో అత్యున్నత అవసరం ఏంటంటే స్వీయ సాఫల్య అవసరం, సెల్ఫ్ యాక్చువలైజేషన్. డ్రైవ్ రిడక్షన్ థియరీని ప్రతిపాదించింది ఎవరంటే క్లార్క్ హాల్.